రాజకీయాల హీరో అని, అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబంకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. వారు పెద్దలు పంపించారండి. మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు పంపించి దాని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను. వస్తాను, వెళ్ళానండి. వాళ్ళ దగ్గర వెళ్తున్నారు కదా, మా దగ్గర ఎందుకు రాలంటున్నారు. ఇది ఏంటి పొడుగు, ఏంటండి ఇందుని? ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడితే అవ్వచ్చు, రాజకీయాలు నేను గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ అంటే ఇంటికి వెళ్ళిపోయాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని ఊచకోత కోసేసి హాస్పిటల్ని జైల్లో 14 రోజులు ఒకే బట్టతోటి స్నానం లేకుండా మమ్మల్ని మగ్గిలాగా చేశాడు సార్. దానికి కారణం తెలుసా మీకు? కుటుంబంతో ఆత్మహత్య చేసుకునేలాగా ఒక విధంగా ప్రోత్సహించారు సార్. పోతే దరిద్రం పోతే చూసేస్తారు. భగవంతుడు నాకు కళ్ళకు వచ్చి ఆ పతనం చూద్ది కానీ బిడ్డ, పతనం చూడకుండా వెళ్ళిపోతే ఎలాగా అని భగవంతుడు నాకు కనపడి ఆత్మహత్యలుగా చేసుకోకండి, ఆ పతనం చూద్ది కానీ నేను రోజు దేవుడితో పట్టడానికి ఏం కోరుకోలేదు సార్. అన్ని పండుగలు ఆపేశాను సార్. మాకు చేసిన అవమానాలకి తగిన శాస్తి అని కోరుకునేవాడిని సార్. భగవంతుడు కనుగరించాడు సార్. వెంటనే ఏదో చూసి తిరుపతి గుడికి వెళ్ళానండి, చెల్లింగ వెంకటేశ్వర గుడికి వెళ్ళాను, మా ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాను, చెప్తున్నారు కాకతో గుడికి వెళ్ళి శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకున్నాను సార్. అయ్యా విముక్తి అయిందని చెప్పేసి. ఒక 30 సంవత్సరాలలో ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరు చూడక్కర్లేదు సార్, మీరే ఉంటారు సార్. దేశ చరిత్రలో ఎవరు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు, మీరు తప్ప అనే చరిత్ర సృష్టించుకుంటారు సార్. పేదల పెన్నిది 10 మందికి రావచ్చు, 10 రావచ్చు, అందరికి ఒకసారి అవ్వవు సార్. ఏ స్కీము కూడా ఎన్నో నేను చేసిన స్కీములు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాను, అందరికి ఒకసారి అవ్వవు సార్. ఆ తెల్లే అందరికి ఒకసారి పెట్టదు, కష్టం. పిల్లలందరూ ఒకలా ఉండరు. ఒక పిల్లడు ఐఏఎస్ అవుతాడు, ఒక పిల్లడు కూలీడు అవుతాడండి. అది మాత్రం తప్పు విషయం కాదు, పరిస్థితిని బట్టి ఉంటుంటాయి సార్. ప్రతి స్కీము ప్రజలకి, పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళ ఆకలి కోసం, పేదల పెన్నిదిగా ఉన్న ముఖ్యమంత్రి గారు 30 సంవత్సరాల పాటు భగవంతుడు దీవిస్తాడు, ప్రజలు దీవిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను, ఆశీర్వదిస్తాను. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.